తెలంగాణలో మొదలైన బోనాల జాతర. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే ఆషాఢ మాసం బోనాలు వచ్చేశాయి. ఈ బోనాల పండుగ ఒక్కరోజు జరిగేది కాదు, నెలపాటు కొనసాగే ఆధ్యాత్మిక సాంస్కృతిక మహోత్సవం. ముఖ్యంగా హైదరాబాద్ లో బోనాల ఉత్సవం చాలా ప్రత్యేకం. సాక్షాత్తు ఆ ఆది పరాశక్తిని ఇంటి ఆడబిడ్డగా భావిస్తూ తెలంగాణ ప్రజలు నిర్వహించే గొప్ప వేడుక. అమ్మవారిని అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకువచ్చి నైవేద్యాలు సమర్పించి తరువాత సారే చీరతో అత్తవారింటికి తిరిగి సాగనంపే సాంప్రదాయం ఈ పండుగ. ఆషాఢ మాసంలోని తొలి గురువారమైన జూన్ 26న ఘనంగా ప్రారంభమైన బోనాల పండుగ నెల రోజుల పాటు అంటే జూలై 26వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో ఈ బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. ఇక జూన్ 29న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కనకదుర్గమ్మకు రెండో బోనం సమర్పిస్తారు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. జూలై 3న బల్కంపేట్ ఎల్లమ్మకు మూడో బోనం సమర్పణ. జూలై 6న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి నాలుగో బోనం సమర్పణ. జూలై 10న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి ఐదో బోనం సమర్పణ ఉంటుంది. ఇక జూలై 13న లష్కర్ బోనాలు అంటే సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర జరుగుతుంది. ఆ తర్వాత రోజు అంటే జూలై 14న రంగం భవిష్యవాణి ఉంటుంది. రాబోయే సంవత్సర కాలంలో జరిగే విషయాలను మాతంగి తన భవిష్యవాణి ద్వారా వినిపిస్తారు. తరువాత అంబారిపై అమ్మవారి ఘట్టం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. జూలై 15న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆరో బోనం సమర్పణ. జూలై 17న లాల్ దర్వాజా సింహవాహిని దేవికి చివరి బోనం సమర్పణ ఉంటుంది. ఇక జూలై 20న పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ తరువాత రోజు అంటే జూలై 21న పాత బస్తీలో అమ్మవారి ఘట్టాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఇదే రోజున లాల్ దర్వాజా ఆలయం వద్ద రంగం ఉంటుంది. అలాగే మాతంగి భవిష్యవాణి వినిపిస్తారు. ఇక జూలై 24న లష్కర్ హైదరాబాద్ బోనాలు ముగుస్తాయి. చివరి రోజు గోల్కొండలో అమ్మవారికి బోనం సమర్పించిన తరువాత బోనాల పండుగ ముగుస్తుంది. భాగ్యనగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల జాతర జరుగుతుంది. ఇందులో భాగంగా ఊరేగింపులు, డప్పు వాయిద్యాలు, నృత్యాలు, ఘట్టాలు తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతూ సాగే ఈ పండుగ ఉత్సవాన్ని తలపిస్తుంది.